నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. సాధారణంగా రాజకీయం అంటే మనకేం గుర్తుకొస్తుంది? ప్రజా సమస్యల మీద పోరాడటం, ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడం, అసెంబ్లీలో సంఖ్యాబలంతో నిలదీయడం. దశాబ్దాలుగా ఏ రాష్ట్రంలో అయినా నడిచిన సాంప్రదాయ రాజకీయ వ్యూహం ఇది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త, అత్యంత ప్రమాదకరమైన ఒక కొత్త చాప్టర్ మొదలైందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు ఎవరిని నేరుగా విమర్శించాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో గొడవ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే సొంత పార్టీ నాయకులను తొక్కాలంటే శారీరకంగానో లేదా చట్టపరంగానో దెబ్బతీయాల్సిన అవసరమూ లేదు. జస్ట్ మైండ్ గేమ్ తో లొంగ తీసుకోవడం అనేది ఇప్పుడు సరికొత్త ప్లాన్ అని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. అసలు ఈ మైండ్ గేమ్ ఏంటి? సొంత పార్టీ నేతలను, ఉన్నతాధికారులను కూడా తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి నడుస్తున్న ఆ రహస్య ఆపరేషన్ కథ ఏంటి? దీని గురించే ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. గాంధీ భవన్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఒక ముఖ్య నేత నేతృత్వంలో అత్యంత పకడ్బందీగా ఒక నెట్వర్క్ పనిచేస్తోందట. ఈ నెట్వర్క్ చేసే పని ఏంటంటే రాజకీయ ప్రత్యర్థులపై లేదా సొంత పార్టీలోని అసమ్మతి నేతలపై నేరుగా దాడులు చేయరు. వారి ఆర్థిక మూలాలపై మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యుల, ముఖ్యంగా వారి పిల్లల వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక బలహీనతల చుట్టూ 24 గంటలు రౌండ్ ది క్లాక్ నిఘా పెడతారు. మీకు ఒక డౌట్ రావచ్చు, పిల్లల మీద నిఘా పెట్టడం ఏంటి అని. ఇక్కడ ఉందండి అసలు పాయింట్. ఎంత పెద్ద రాజకీయ నాయకుడికైనా, ఎంతటి పవర్ఫుల్ బ్యూరోక్రాట్కైనా సమాజంలో తమకున్న హోదా ఎంత ముఖ్యమో తమ పిల్లల భవిష్యత్తు కూడా అంతే ముఖ్యం. తమపై వచ్చే రాజకీయ అవినీతి ఆరోపణలను నాయకులు ఏదోలా తట్టుకోగలరు, మీడియా ముందుకు వచ్చి ఖండించగలరు. కానీ కళ్ళ ముందే పిల్లల ప్రతిష్ట మసకబారే నైతిక ఆరోపణలు చేస్తే ఏ తండ్రి తట్టుకోలేడు, ఏ నాయకుడు గలం విప్పలేడు. సరిగ్గా ఈ ఎమోషనల్ బలహీనతనే ఆసరాగా చేసుకుని ప్రజాప్రతినిధులు గలం విప్పకుండా, సొంత పార్టీ నేతలు తిరుగుబాటు చేయకుండా ఒక బ్లాక్ మెయిల్ ఫైల్స్ అనే వ్యవస్థ నడుస్తోందని టాక్. హై ప్రొఫైల్ వారసులు ఏం చేస్తున్నారు? రాత్రి వేళల్లో వారి లైఫ్ స్టైల్ ఏంటి? పబ్ సంస్కృతి, విదేశీ పర్యటనలు, లగ్జరీ వస్తువుల కొనుగోళ్లు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు, వారి వ్యక్తిగత పరిచయాలు, ఇలా ప్రతి విషయాన్ని రికార్డ్ చేస్తున్నారట. పరిమితి దాటి ఒక్క అడుగు బయటపడినా చాలు ఆ క్షణాలను పిన్ పాయింట్ గా ఆడియో, వీడియో ఆధారాలతో రికార్డ్ చేసి భద్రపరుస్తున్నారని చెబుతున్నారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ రహస్యంగా సేకరించిన ఆధారాలతో చట్ట ప్రకారం శిక్షలు వేయించడమో లేక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడమో కాదు వారికి కావాల్సిందే. కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పితే అది రచ్చ అవుతుంది. దానికి బదులు ఆధారాలను సైలెంట్ గా హోల్డ్లో ఉంచుతారు. ఆడియోలు, వీడియోలు, ఆర్థిక ఆధారాలతో కూడిన బ్లాక్ మెయిల్ ఫైల్స్ సిద్ధం చేసి కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఆ నాయకుడికి లేదా అధికారికి చూపిస్తారు. దాంతో ఆ నేత మానసికంగా, రాజకీయంగా పూర్తిగా డిఫెన్స్ లో పడిపోతారు. ఇక ఆ తర్వాత ప్రభుత్వంపై విమర్శలు చేయడమే కాదు కదా, సొంతంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేని పరిస్థితికి వెళ్తారు. ఈ వ్యూహం తెలంగాణలో ఇప్పుడు తీవ్రమైన అభద్రతా భావానికి దారితీసిందని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులు, చివరికి కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఎప్పుడు ఏ వైపు నుంచి ఏం ముంచుకొస్తోందోనని భయపడే పరిస్థితి వచ్చిందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. ఇది కేవలం ప్రచారం మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇటీవల వెలుగులోకి వచ్చిన 2 కీలక పరిణామాలు ఇప్పుడు గాంధీ భవన్ లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మొదటి ఘటన, రాబడికి అత్యంత కీలకమైన ఒక శాఖ చూస్తున్న మంత్రి, ఆయన కుమారుడికి సంబంధించింది. సదరు మంత్రి గతంలో విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు జరిగిన కొన్ని వ్యక్తిగత పరిణామాల వార్తలు ఇప్పటికే ప్రచారంలోకి వచ్చాయి. ఆ వేడి ఇంకా చల్లారకముందే ఆయన కుమారుడు హైదరాబాద్ లో ఒక మహిళా వైద్యురాలితో ఉన్నారనే సమాచారం, దానికి సంబంధించిన వీడియో ఆధారాలను నిఘా వర్గాలు సేకరించి పక్కాగా దాచిపెట్టాయట. ఈ ఆధారాలు చేతికి రాగానే ముఖ్య నేత ఆ మంత్రిని పిలిచి ప్రత్యక్షంగానో హెచ్చరించారనే ప్రచారం జరుగుతోంది. ఇక రెండో ఇన్సిడెంట్, పార్టీలో అత్యంత కీలకమైన, బలమైన ఒక సీనియర్ నేతను కంట్రోల్ చేయడానికి నడిచిన ఆపరేషన్. ఆ సీనియర్ నేత ప్రతి కదలిక పైన క్షేత్రస్థాయి నిఘా పెట్టారట. ఆయన వారంలో కనీసం ఒక్కసారైనా హైదరాబాద్ లో తరచూ వెళ్లే ప్రాంతాలను గుర్తించి ఒక అపార్ట్మెంట్ కు వచ్చి వెళ్తున్న దృశ్యాలను పక్కాగా రికార్డ్ చేశారట. దాంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆయన కుమారుడి భూ వివాదాన్ని కూడా ఒక అస్త్రంగా మలుచుకున్నారట. ముఖ్య నేతకు చెందిన ఒక షాడో నేత రంగంలోకి దిగి ఆ కుమారుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయించడానికి ప్లాన్ సిద్ధం చేయడంతో ఆ సీనియర్ నేత తీవ్ర ఒత్తిడికి గురై చివరకు తన భార్యతో కలిసి వెళ్లి ముఖ్య నేతను వేడుకోవాల్సి వచ్చిందని పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఇంతటితో ఆగలేదు. నగరంలోని పబ్లు, డ్రగ్స్ వ్యవహారాల్లో కూడా
కొందరు నేతలు బ్యూరోక్రాట్ల పిల్లలు చిక్కుకున్నట్లుగా సమాచారం. ఇటీవల హైదరాబాద్లోని ఒక ప్రముఖ పబ్లో గొడవ జరిగినప్పుడు ఒక కీలక నాయకుడి కుమారుడి పేరు బయటకొచ్చింది. పోలీసులు ఆ అబ్బాయిని అదుపులోకి తీసుకున్నప్పటికీ కేసు నమోదు కాకుండా ఆపడం కోసం ఆ నాయకుడు ముఖ్య నేత వద్దకు వెళ్లి శరణు కోరినట్లుగా వార్తలొచ్చాయి. అయితే ఈ మైండ్ గేమ్ లో ఒక విచిత్రమైన ఆసక్తికరమైన ట్విస్ట్ కూడా ఉంది. ముఖ్య నేతకు వ్యతిరేకంగా మారిన ఒక మంత్రి కూతురుపై కూడా ఇలాగే నిఘా పెట్టారట. కానీ ఈ విషయం సదరు మంత్రి కూతురికి తెలిసిపోయింది. దాంతో ఆమె ఊరుకోకుండా నా మీద నిఘా పెడతారా, మీ వారసుల కదలికలపై నేనే నిఘా పెడతాను అంటూ రివర్స్ లో రహస్య కెమెరామెన్లను పెట్టి కౌంటర్ ఇంటెలిజెన్స్ మొదలు పెట్టినట్లుగా పార్టీ వర్గాల్లో ఒక రకమైన ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇక మరో మంత్రి విషయానికొస్తే తన పదవికి ప్రధాన పోటీదారుగా ఉండే అవకాశం ఉన్న ఒక మంత్రి కొడుకుపై మొదటి నుంచి పక్కాగా కన్నుంచారట. ఇటీవల ఆ మంత్రి కుమారుడి చుట్టూ చెలరేగిన సంచలన వివాదాలు యాదృచ్ఛికంగా బయటపడినవి కావు అని, అవి పక్కా ప్లాన్ ప్రకారం నడిపిన ఒక ఆపరేషన్ అని అంటున్నారు. కోట్ల రూపాయల విలువైన విదేశీ వాచీల దిగుమతి కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగడం వెనుక, అలాగే గచ్చిబౌలిలోని విలువైన భూమి వివాదంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కావడం వెనుక ఈ ముఖ్య నేతకు చెందిన సైలెంట్ ఐ పనిచేసిందని చెబుతున్నారు. అన్ని రికార్డులు దగ్గర పెట్టుకుని పొలిటికల్ చెక్మేట్స్ పెట్టాల్సిన సమయం రాగానే కేసు నమోదు చేయించారట. ఈ కేసుల్లో వెంటనే అరెస్టులు చేయకుండా ఆ దర్యాప్తు కత్తిని ఎప్పుడూ నెత్తి మీద వేలాడేలా ఉంచడమే అసలు వ్యూహం. చట్టపరమైన ఆధారాలను తమ దగ్గర ఉంచుకొని మంత్రిని మానసికంగా, రాజకీయంగా ఆత్మరక్షణలో పడేసేలా ఈ కొత్త రకం రాజకీయ క్రీడ తెలంగాణలో నడుస్తోంది. ఏదేమైనా ఒకప్పుడు సిద్ధాంతాలు, సంఖ్యాబలం, ప్రజా సమస్యలపై నడిచే రాజకీయం ఇప్పుడు ఆడియోలు, వీడియోలు, వ్యక్తిగత బలహీనతల చుట్టూ తిరిగే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ స్థాయికి చేరిందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి ఈ వ్యూహం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.